ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మనం అనుకుంటాము, అయ్యో రేపు నా బ్రతుకేమవుతుంది, అసలు నా జీవితం ఏమవుతుంది, రేపు నేను ఎలాగుండాలి, ఈ శ్రమలు ఇలాగే ఉంటాయా, ఇంకా ఎన్ని శ్రమలు వస్తాయో, ఇంకా ఎన్నిట్లో నేను ఇరుక్కుంటాను, అసలు నన్ను దేవుడు ఎందుకు కాపాడట్లేదు, నాకు ఎందుకు సహాయం చేయట్లేదు, అయ్యో నా బ్రతుకు ఏమైపోతుంది అని చాలాసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటాం కదండి. అయితే వాళ్ళు దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగుంటుంది. అడవి పువ్వులు నేల ఎదుగుచున్నవి, ఆలోచించండి, అవి కష్టపడవు, ఒడకవు. నిజమే కదండి. ఒక్కరోజుండి వాడిపోయే పువ్వులకే దేవుడు అంత అందాన్ని ఇచ్చినప్పుడు మరి ఆయన రక్తం పెట్టుకుని కొనుక్కున్న మనలని ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడు. మనమే అనవసరంగా అన్నిటికీ చింతపడుతూ అనవసరమైన విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవుతూ మన జీవితాన్ని మనమే అలా చేసుకుంటాం కదండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, అడవి పూలను చూసి మనం నేర్చుకోవాలి. అవి ఎంత అందంగా ఉంటే వాటికి రంగులేసి దేవుడు అందాన్ని ఇచ్చాడు కదండి. మన జీవితాన్ని కూడా ఆయన అంతే అందంగా మారుస్తాడు. ఎందుకంటే తన రక్తం ఇచ్చి మనలను ఆయన కొనుక్కున్నాడు, తన స్వరూపంలో ఆయన మనలను చేసుకున్నాడు. కాబట్టి చింతించకండి, బాధపడకండి. అడవి పూలు ఎంత అందంగా ఉంటుందో దేవుడు కూడా మీ జీవితాలను అంతే అందంగా మారుస్తాడు. ఆమేన్.